ఇవాన్ రస్క్ హల్వా కోసం ముందుగా నేను ఒక 10 పీసెస్ రస్క్ తీసుకుందామండి. సో రస్క్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. మరి బ్లెండ్ చేయనండి, జస్ట్ పల్స్లో పెట్టేసి బ్లెండ్ చేశాను. చూసారా, ఈ విధంగా నేను బ్లెండ్ చేస్తున్నాను. సో ఇదైతే మనకు సరిపోతుందండి హల్వా కోసము. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. కడాయి వేడగానే 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేడగానే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. కాజు కిష్మిష్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని పక్క తీసేసుకున్నాను. అదే ఘీలోకి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఏ బౌల్తో నేను రస్క్ పౌడర్ తీసుకున్నాను అదే బౌల్తో షుగర్ తీసేసుకున్నాను. సో షుగర్ కూడా వాటర్ కూడా కన్సిస్టెన్సీ కూడా మనకు అదే బౌల్తో 1.5 బౌల్ అయితే సరిపోతుంది. సో మనకు ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇది కొంచెం మంచి కరిగిపోయి షుగర్ మొత్తము మనకు గులాబ్ జామున్ పాకంలాగా రావాలంతే. ఇప్పుడు నేను దీంట్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో చూసారు, ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రస్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూసారా, అది మంచిగా దగ్గర పడి చూసారా. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత 1 మినిట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసుకున్నాను. సో మనకి ఘీ యాడ్ చేయడం వల్ల అడుగు పట్టేది అనమాట. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నాను. చూసారు, దగ్గర పడిపోయింది, రెడీ అయిపోయింది హల్వా. ఇప్పుడు చల్లబడగానే ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాను అండి. గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ ఇలాగ గార్నిష్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉందండి. మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా లేకుంటే చుట్టాలు వచ్చినా కూడా మనకు స్వీట్ చేసి మనం వాళ్ళకి తినిపించవచ్చు. సో చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా కలర్ఫుల్గా ఉంది. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.